హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో పుదీనా పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి అనుకోండి, కేవలం 20 మినిట్స్లోనే ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. సో ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్లో 100 గ్రాముల వరకు శుభ్రం చేసిన పుదీనా ఆకులను వేసుకోవాలి. 100 గ్రాములు అంటే ఇంచుమించుగా మీకు పెద్ద సైజు పుదీనా కట్టలు అయితే 3 వరకు పడతాయండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 500 గ్రామ్స్కి ఇలా 100 గ్రామ్స్ వరకు పుదీనాని తీసుకుని వేసుకోవాలండి. అలా కాకుండా ఓన్లీ 250 గ్రామ్సే మీరు బియ్యాన్ని తీసుకున్నారనుకోండి, అంటే 1 గ్లాస్ రైస్ తీసుకున్నారనుకోండి, 50 గ్రామ్స్ పుదీనా అయితే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ వేరొక చిన్న మిక్సీ జార్లో 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకుని వీటిని కూడా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఇలా పేస్ట్ కింద చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకుని ఇందులో 1/4 కప్ వరకు జీడిపప్పును కూడా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు రైస్లో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు ఇందులో పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలంటేనే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 కానీ 2 కానీ బిర్యానీ ఆకులు, 6 నుంచి 8 వరకు లవంగాలు, 3 కానీ 4 కానీ చిన్న సైజు దాల్చిన చెక్క ముక్కలు, నెక్స్ట్ 4 వరకు యాలకులు, నెక్స్ట్ 1/2 స్పూన్ సాహీ జీరా, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో తాలింపు ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిరికల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఈ ఉల్లిపాయలకు సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇందులో కారం కోసం ఓన్లీ మనం పచ్చిమిర్చినే యూజ్ చేసుకుంటాము, ఎండు కారం ఇందులో అస్సలు వేయమండి. మీకు కారం ఎంతైతే కావాలో అంతా కూడా పచ్చిమిర్చి నుంచే వస్తుంది. ఇందులో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పుదీనా పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. పుదీనా పేస్ట్ని కొంచెం చిక్కగానే తీసుకుంటాం కాబట్టి కేవలం 2 to 3 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది. పుదీనా పేస్ట్లోంచి నూనె సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. 500 గ్రామ్స్ వరకు రైస్ని తీసుకుని, అంటే 2 గ్లాసెస్ వరకు రైస్ని తీసుకుని బాగా కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఆయిల్ వేసిన వాటర్లో 90% వరకు రైస్ని ఉడికించి ఇందులో వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం మీకు బాస్మతి రైసే కాకుండా బ్రౌన్ రైస్ కానీ లేదంటే నార్మల్ రైస్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రైస్ మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పును ఫస్టే ఫ్రై చేసి లాస్ట్లో కలుపుకున్నారనుకోండి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. అదే మీరు తాలింపులో వేసి ఫ్రై చేసుకుని పుదీనా పేస్ట్లోనే కుక్ చేస్తారనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా పుదీనా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా టేస్టీగా, చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.